రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన మీకా వ్రాసిన గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి ఆయన ఆగమనమును గూర్చినటువంటి ప్రవచనము. ఇది మీకా అనేటువంటి ప్రవక్తకు దేవుడు అనుగ్రహించినది. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము అనేటువంటి గ్రామంలోనే దావీదు మరి తన యొక్క రాజ్యాన్ని తను పుట్టి మరి ఆ రాజ్యాన్ని స్థాపించడం మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభువారు కూడా బెత్లెహేము అనేటువంటి గ్రామంలో యూదావారి కుటుంబంలో జన్మించాడు. అది చిన్న గ్రామమే, అయితే అక్కడ నుండే ఇశ్రాయేలీని ఏలబోవాడు అనగా సదాకాలము యుగయుగములు రాజుగా పరిపాలించేటువంటి వాడు ఆ చిన్న గ్రామంలోంచే వస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతుండెను. ఆల్రెడీ ఆయన ఉన్నవాడే, లేనిది కాదు, కొత్తగా వచ్చింది కాదు. జగత్పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. అయితే ఈ లోకంలోనికి పాపుల విమోచన కొరకు, రక్షణ కొరకు నరావతారిగా ఆయన వచ్చినటువంటి సందర్భము. కాబట్టి బెత్లెహేము అనేటువంటి స్వల్ప చిన్న గ్రామము, యూదావారి కుటుంబంలో చిన్న పట్టణము, గ్రామమైనటువంటి ఆ ఊరిలో నుంచి లోకాన్నే రక్షించేటువంటి వాడు రాబోతున్నాడు అని ప్రవక్త చెప్తున్నాడు. అందుకే వారందరూ కూడా యోచన చేస్తారు, శాస్త్రులు పరిచయులు, బెత్లెహేములో నుంచి ఏదైనా గొప్పది రాబోతుందా అని. ఎందుకంటే అక్కడ వారందరూ కూడా దాన్ని ఎన్నిక చేయరు. అయితే మీకా ప్రవక్త ప్రవచనం చెప్పాడు అని వారు తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన ప్రవక్తల నోట జరగబో వాటిని తెలియపరిచేస్తాడు. వాటిని నమ్మి విశ్వసించి ఆ కాల సమయములను గుర్తుపట్టగలిగితే వాటిని మనము చూడగలుగుతాము. ఒకవేళ వాటిని గుర్తుపట్టలేకపోతే వాటిని గ్రహింపలేము. మరి యేసు ప్రభువారు వస్తారని లేఖనములన్నీ ఆయన గూర్చే ప్రవచించుచూ ఉండగా వచ్చినప్పుడు వారు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. అయితే ఏది కూడా దేవుని దృష్టిలో అల్పము కాదు, ఏది తక్కువ కాదు. మనుష్యుల దృష్టిలో అది చిన్నది కావచ్చు, అది తక్కువది కావచ్చు, అది ఎన్నిక లేనిది కావచ్చు, అది అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చు. అయితే కడపటివారు మొదటివారు అవుతారు, మొదటివారు కడపటివారు అవుతారు అన్న రీతిగా ఎన్నిక లేనటువంటి దానిని బలమైన దానిగా దేవుడు మార్చగలడు. అందుకే ఇక్కడ బెత్లెహేము అనేటువంటి దానిని ఆయన ఎంచుకున్నాడు. కాబట్టి అక్కడ నుండే జనములను శాశ్వత కాలము పరిపాలించేటువంటి వాడు రాబోతున్నాడని ప్రవక్త యేసు ప్రభువారి జన్మమును గురించి ముందుగానే తెలియచెప్పటం జరిగింది. కాబట్టి దేవుని ప్రణాళిక ఎలాగ ఉంటుందో అది తెలుసుకొని మనం ముందుకు సాగిపోవాలి తప్పిస్తే దానిలో వ్యర్థమైన వాదనలు చేయటం అనేది సమయాన్ని వృధా చేసుకోవటం అవుతుంది. దానివల్ల నీకు ప్రయోజనమేమీ వనగూరదు. చివరకు నీవు సమయాన్ని కోల్పోతావు. అదే సమయాన్ని దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానించటంలో నీవు కనుక వినియోగించినట్లయితే అది ఇంకా నీకు లాభదాయకమవుతుంది, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పవానిగా నిలవబెడుతుంది. కాబట్టి దేవుడు చెప్పిన ప్రవచనాల ప్రకారము మనము ఇప్పుడు ఆచరించుకుంటున్నటువంటి ఈ పర్వదినాలు మరి యేసుక్రీస్తు ప్రభువారి జన్మదినాన్ని మనకు రూఢిపరుస్తున్నాయి. ఈ రీతిగా మనమందరము ఆయన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. సంతోషములో మనమందరము పాలు పంచుకొని ఆయన ఇచ్చేటువంటి దీవెనలు సంపూర్ణంగా పొందుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. ఇదిగో అద్భుత రీతిలో నీవు సంవత్సర కాలమంతయు కాపాడి మరొక దినమును మాకు అనుగ్రహించి మరి నాయన మరి నీ యొక్క జన్మదిన వేడుకలకు మేము సిద్ధపడుచు ఉండగా మీరే దీవించి ఆశీర్వదించండి. మీరు చెప్పినటువంటి ప్రవచనములు మీ ప్రవక్తల నోట అవన్నీ కూడా తెలుసుకొని రూఢిపరుచుకొని వాటి ప్రకారం మేము జ్ఞానముతో ముందుకు సాగుతూ నేను స్తుతించి ఆరాధించి నీవిచ్చే ఆశీర్వాదంలో పాలు పొందుకునేటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించి మీ నామాన్నే ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.